లాగా 24 గంటల ప్రార్థన జరిగిస్తూ ఉంటాం. ఈ ప్రార్థన మనకి, మన సంఘాలకి, మన కుటుంబాలకి, మన బిడ్డలకి ఎంతో క్షేమాన్ని కలుగజేస్తుందని దైవజనులైన మేమందరం కూడా గుర్తించాము కనుక ఆ దీవెన ఆశీర్వాదం మన సంఘంలో ఉన్న బిడ్డలందరూ పొందుకోవాలని చెప్పి అలా క్రమాన్ని జరిగిస్తూ ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా అలాంటి ప్రత్యేకమైన ఆరాధనలో పాలిపంపులు పొంది ప్రార్థించి దైవ ఆశీర్వాదం పొందాలని ప్రభుపేట మనవి. నాకు అరగంట సమయం ఇవ్వబడ్డది. వింటే మీరు వింటానే ఉంటారు, కానీ మనకు ఒక క్రమం ఉంటుంది. ఆరాధన స్టార్ట్ చేసే క్రమం, ముగించే సమయం ఉంటుంది కనుక మీకు అనుకూలమైన సమయంలోనే నేను ముగించటానికి ఆశపడుతున్నాను. ఎంతమంది ఇష్టపడుతున్నారు? చేతులు ఎత్తండి. రైట్. గాడ్ ఈస్ గుడ్ అంటాను, మీరేం చేస్తారు? ఆల్ ద టైమ్ అనండి. మీరు ఆల్ ద టైమ్ అని నేనంటే గాడ్ ఈస్ గుడ్ అని మీరు అనాలి. రైట్. ఈరోజు రాత్రి వరకు అరగంట సేపు ఇదే మనం మాట్లాడుకుందాం. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, సమాజంలో చాలా పనులు ఉన్నాయి, కానీ దేవుడు మిమ్మలను మనలను ఈ వీధిలో తాగుబోతులు ఉన్నారనుకోండి, ఒకవేళ అనుకోండి, నాది కూడా పల్నాడు, ఇబ్బంది ఏం లేదు, ఈ వీధిలో తాగుబోతులు ఉన్నారు, మనం ఆయన వస్తున్నాడు తాగుపోతాడు, ఆయన వస్తుంటేనే వీళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోతారు కదా, అవునా కదా? అమ్మల్లారు చెప్పండి ఏదో ఒకటి. అవునా? అందుకని మీ వాయిస్ నాకు వినపడదు కనుక అవునైతే ఇట్లా అనాలి, కాదంటే ఎత్తి ఇట్లా అనాలి. అవునైతే ఇట్లా అనాలి, అదే జరిగేది. కనుక ఎప్పుడు వ్యక్తిని దూరం చేయమాకండి. బైబిల్ కూడా అదే చెప్తుంది. యేసు ప్రభు వారు మానవుడు చేసిన పాపాన్ని, చెడ్డ క్రియలను ద్వేషించాడు, దాని గురించి చేయకూడదని కఠినంగా చెప్పాడు. కానీ ఏ వ్యక్తిని కూడా యేసు క్రీస్తు వారు ఏం చేయలేదంట, దూరం చేసుకోలేదు. అలాగనే యేసుక్రీస్తుని నమ్మిన మనము కూడా దురాత్మల చేత పీడింపబడుతున్న యవనస్తులేమి, అలాగనే వృద్ధులేమి, స్త్రీలేమి, పురుషులేమి, చిన్నవారేమి, పెద్దవారేమి, అలాంటి చెడు పనులు చేస్తున్న వారిని బట్టి మనం వారి కొరకు ప్రార్థించాలి, ప్రేమ చూపెట్టాలి తప్ప వారిని ఏమాత్రం మన యొద్ద నుంచి దూరము చేయకూడదని బైబిల్ ద్వారా మనం సత్యాన్ని గమనించాలి. అందుకని ఆ బంధకాలను ఏం చేస్తారు? బంధించడానికి ఈ కాళ్ళకి, చేతులకి సంఖ్యలు వేస్తే దురాత్మ యొక్క శక్తి ఎలాంటిదో తెలుసా? ఆ ఇనుప సంఖ్యలను సైతం ఏం చేసిందంట? తెంచి వేసిందంట. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. మంచిది కదా? దురాత్మ శక్తి ఎంతదో తెలుసా? నీకు నాకు అంటే మించిన శక్తి. దురాత్మ శక్తి మనకు అసలు తెలియట్లేదు. ఎంత శక్తి! వాడిని బంధించాలి, ఇంట్లో కూర్చోబెట్టాలని ఇనుప సంఖ్యలు వేశారంట. ఆ ఇనుప సంఖ్యలను సైతం ఏం చేస్తున్నాడు యవనస్తుడు? తెంచుకొని మరలా సమాధుల్లోకి వెళ్ళిపోతున్నాడు. మళ్ళా రాత్రి కొండల్లోనూ లోయల్లోనూ కేకలు వేస్తూ తిరుగుతున్నాడు, కేకలు వేస్తూ అరుస్తూ తిరుగుతున్నాడు. తన సొంత శరీరాన్ని రాళ్లతోనూ లేకపోతే ఏది పడితే అది తీసుకొని గాయపరుచుకుంటూ అతను శాంతి సమాధానం లేకుండా జీవిస్తుంటే బంధిద్దామని చూస్తే బంధించలేని స్థితిలో ఉండగా ఆ ప్రాంతానికి యేసుక్రీస్తు వారు రానే వచ్చాడంట. దేవునికి స్తోత్రం.